పచ్చళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. నేనైతే రోజు పెట్టినా తింటా. నాకు అంత ఇష్టం ఈ చట్నీ అయితే. చింతకాయ పచ్చడి, ఇంకా దీన్ని పండు మిర్చి పచ్చడి కూడా అని అంటారు. చాలా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫస్ట్ టైం ఎప్పుడు మా అమ్మ పెడుతుంది, ఇప్పుడైతే నేనే ట్రై చేసిన. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నేను కేజీన్నర పండు మిర్చి తీసుకున్న, దాన్ని నీట్గా మంచిగా తుడుచుకున్న, తొడిమలు తీసుకొని దాంట్లోకి కేజీన్నర పండు మిర్చికి 1/2 కిలో చింతపండు, 1/2 కిలో వెల్లుల్లి, ఒక 3 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు ఇవన్నీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్న. మీరు గ్రైండ్ కూడా చేసుకోవచ్చు బయట. తర్వాత నార్మల్గా పచ్చడి ఎట్లా పోపు చేసుకుంటాం అట్లా పోపు చేసుకోవడం అంతే. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1 ఇయర్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు మంచిగా అలా అన్నంలో వేసుకొని తినేయడమే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.